లక్షలాది మంది రైతులకు మన రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వాళ్ళకు రైతు సహకారం దొరికింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతు బంధు గురించి మాట్లాడలేదు. మందమరి మున్సిపాలిటీ ఉన్నది. మన మందమరి మున్సిపాలిటీ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎన్నికలు అయితే గానీ ఇక్కడ పాలక వర్గం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసరో ఇంకేరో గవర్నమెంట్ సర్వెంటో ఒక కమిషనర్ ద్వారా నడుపుతారని చెప్పేసి మరి అభివృద్ధి ఎట్లా అవుతుంది? ప్రజలు ఎక్కడ వాళ్ళు పోతారు? ప్రజల ప్రాతినిధ్యం ఎక్కడ ఉంది? అనేక ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం ముఖ్యము. కానీ ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మందమరిలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మీకు స్వయం పరిపాలన అవకాశం లేదంటే ఇది చాలా బాధాకరం విషయము. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో ఆ ఒక న్యాయ ప్రక్రియలో ఆ న్యాయమైనటువంటి అడ్డుకొని తప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఒక ఎన్నికలు జరగొద్దు, ఇక్కడ పాలక వర్గం ఉండొద్దు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు ఇది మనకు స్పష్టంగా కనబడతా ఉంది.